Hi, good evening. This is Pawan Kalyan. Okay, today we are about to discuss type of sentence. Okay, సెంటెన్స్ అంటే ఏంటి, అందులో ఎలాంటి రకాల సెంటెన్స్ ఉంటాయి అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. వన్స్ యూ లుక్ అట్ దిస్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్, వాట్ ఈస్ ద మీనింగ్ హియర్? వాట్ ఈస్ ద సెంటెన్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఎక్స్ప్రెస్ ఏ కంప్లీట్ సెన్స్ ఆర్ మీనింగ్ఫుల్ థాట్. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఎక్స్ప్రెస్ ఏ కంప్లీట్ సెన్స్ అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యాన్ని మనం ఏమంటామంటే ఒక వాక్యం అని చెప్తాం. అయితే ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎగ్జాంపుల్ రాసాను చూడండి, హీ గోస్ టు స్కూల్. సెకండ్ వన్ వచ్చేసరికి వేర్ డూ యూ లివ్ అంటే హీ గోస్ టు స్కూల్ అంటే ఏంటి, అతను స్కూల్కి వెళ్తాడు. వేర్ డూ యూ లివ్ అంటే ఏంటి, అతను ఎక్కడ జీవిస్తాడు, ఎక్కడ నివసిస్తాడు. అంటే ఇక్కడ చూడండి పూర్తి అర్థాన్ని ఇస్తుంది. పూర్తి అర్థాన్ని ఇచ్చేదాన్ని మనం ఏమంటామంటే వాక్యం అంటాము. సో ఇక్కడ ఒక నోట్ చూసుకోండి ఒకసారి. నోట్ వచ్చేసరికి ఏ సెంటెన్స్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్స్ ఆర్ ద మార్క్స్ ఆఫ్ ఎక్స్క్లమేషన్స్. అంటే ఇక్కడ చూడండి సెంటెన్స్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా వెన్ ఎవర్ యూ రైట్ ఎనీ సెంటెన్స్ ద ఫస్ట్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్. అంటే ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి యాజ్ పర్ ద గ్రామర్ రూల్ ప్రకారం. సో ఆ సెంటెన్స్ ఎలా స్టార్ట్ అవుతుందండి, క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. అది ఏ విధంగా ఎండ్ అవుతుందంటే ఫుల్ స్టాప్తో ఎండ్ కావచ్చు, లేకపోతే క్వశ్చన్ మార్క్స్తో ఎండ్ కావచ్చు, లేకపోతే మార్క్స్ ఆఫ్ ఎక్స్క్లమేషన్ మార్క్స్. దీన్ని మనం ఏమంటామంటే ఇలా ఉండదని మనం ఫుల్ స్టాప్ అంటాము. తర్వాత క్వశ్చన్ మార్క్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. తర్వాత మార్క్స్ ఆఫ్ ఎక్స్క్లమేషన్ ఈ విధంగా గుర్తుంటుంది. సో దీన్ని మనం ఏమంటామంటే వాక్యం అంటాం. వాక్యం అంటే ఒక పూర్తి అర్థాన్ని ఇచ్చేది. అది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. అది ఏ విధంగా ఎండ్ అవుతుందంటే ఫుల్ స్టాప్తో ఎండ్ కావచ్చు, క్వశ్చన్ మార్క్స్తో ఎండ్ కావచ్చు, మార్క్స్ ఆఫ్ ఎక్స్క్లమేషన్తో కూడా ఎండ్ కావచ్చు. దీన్ని మనం వాక్యం అంటాము. అయితే ఇందులో వాక్యాలు ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేది ఫస్ట్ డిక్లరేటివ్ సెంటెన్స్. వాట్ ఈస్ ద డిక్లరేటివ్ సెంటెన్స్? దీన్ని వీ కెన్ కాల్ అసర్టివ్ సెంటెన్స్ ఆల్సో. మనం దీన్ని అసర్టివ్ సెంటెన్స్ అని కూడా చెప్పొచ్చు. సో హియర్ సీ ద డెఫినేషన్. ఏ డిక్లరేటివ్ సెంటెన్స్ మేక్స్ assertions or state an idea without expecting a reply and start with subject and end with full stop. అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది ప్రకటన రూపంలో ఉండేదాన్ని మనం ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాము. అంటే ఇక్కడ చూసుకోండి ఎగ్జాంపుల్, హీ గోస్ టు స్కూల్. సో ఇక్కడ సబ్జెక్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అన్న. అంటే ఇక మనం తిరిగి అడగడానికి అవకాశం లేకుండా ఉండే వాక్యాన్ని మనం ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. ఈ గోస్ టు స్కూల్, సి రీడ్ ఏ బుక్స్. ఆమె బుక్స్ చదువుతుంది, ఆమె స్కూల్కి వెళ్తుంది, ఆమె ఆడుతుంది. ఇలా చెప్పేటప్పుడు దాన్ని మనం ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్. దీన్నే మనం ఏమనొచ్చు అంటే పాజిటివ్ సెంటెన్స్ కూడా అనొచ్చు. సో హౌ టు ఐడెంటిఫై డిక్లరేటివ్ సెంటెన్స్? డిక్లరేటివ్ సెంటెన్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఇట్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్. ఇది దేంతో స్టార్ట్ అవుతుందంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. దేంతో అండ్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ అంటే ఒక వాక్యం అనేది సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాము. సో ఒకసారి నోట్ చేసుకోండి బ్రీఫ్లీ. సో ఇక్కడ సెంటెన్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెంటెన్స్? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఎక్స్ప్రెస్ ఏ కంప్లీట్ సెన్స్ ఆర్ మీనింగ్ఫుల్ థాట్. సో ఏ గ్రూప్ ఆఫ్ లెటర్ వి కాల్ వర్డ్స్, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వి కాల్ సెంటెన్స్. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్ని కలిపి ఎలా ఉంటుంది, అది పూర్తి అర్థాన్ని ఇచ్చేదాన్ని మనం ఏమంటామంటే సెంటెన్స్ అంటాము. ఆ సెంటెన్స్ ఎలా ఉంటుంది, ఫస్ట్ అది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. అది ఏ విధంగా ఎండ్ అవుతుందంటే ఫుల్ స్టాప్తో ఎండ్ కావచ్చు, క్వశ్చన్ మార్క్స్తో ఎండ్ కావచ్చు, ఎక్స్క్లమేషన్ మార్క్తో కూడా ఎండ్ కావచ్చు. దీన్నే సెంటెన్స్ అంటాము. ఇందులో ఫస్ట్ వన్ డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ ప్రకటన రూపంలో ఉండేదాన్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాము. అంటే మనం తిరిగి ఆ వాక్యం పైన ఎలాంటి క్వశ్చన్స్ కానీ సందేహం లేకుండా ఉండే వాటిని ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాము.
ఓకే